వర్షాలు షురువు అవుతున్నాయి. ఆషాఢ మాసం మొదలు కాబోతున్నది. అసొంటి రోజులు వస్తున్నాయంటే హైదరాబాద్ పట్నంలా ఏముంటది ఎరికేనా? ఆ! అవును. బోనాల పండుగ. ప్రతేడు జోరుగా సాగే బోనాల పండుగకు ఈసారి గూడా సర్కారు సంబురంగా జేయాలని నిర్ణయం జేసిండ్రట. అదే ముచ్చట్లు జెప్పిండ్రు. ఎప్పుడు ఏముంటది? ఎసొంటి ఏర్పాట్లు జేయబోతున్నారనేది చెప్తున్నారు ఇనుండ్రి. ఈరోజు ఆషాఢ బోనాల ఉత్సవాలు 2025 స్టేట్ లెవెల్ కమిటీ మీటింగ్ వచ్చినటువంటి మరియు రెస్పెక్టెడ్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సీనియర్ ఆఫీసర్స్, ఆల్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్. బోనాల పండుగ ఎట్లా జరపాలి, ఎసొంటి ఏర్పాట్లు చేయాలని మీటింగ్ పెట్టింది సర్కారు. గోల్కొండ బోనాలు జూన్ 26న మొదలైతాయట. తొలి బోనం గోల్కొండలు ఎత్తినాకనే కడమ జాగలలో బోనాల పండుగ షురు అవుతుంది కాబట్టి తర్వాత బల్కంపేట, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా బోనాలు ఉంటాయి. రంగం, తొట్టెల ఊరేగింపు, పొట్టేలు బండ్లు, పోతరాజుల డ్యాన్సులు, అబ్బో పట్నమంతా పరవశంలో మునుగుతుంది. ఏ చిన్న తక్లీఫ్ జరిగినా సర్కార్ నిర్వాహకం మంచిగా లేదనే పేరు వస్తుంది. కాబట్టి ఏర్పాట్లు ఏకదం చేయాలని నిర్ణయం చేసిండ్రట. ఇప్పటికే 20 కోట్ల రూపాయలు కేటాయించి చిన్న చిన్న పనులు పూర్తి చేయాలని ఆర్డర్లు వేసిండ్రట. గుడులకు ఇచ్చే చెక్కులు ఇప్పటికే ఇచ్చేసేయాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎండోన్మెంట్ వాళ్ళు అంటే గుడుల శాఖోళ్ళు కలిసి నడవాలి అనే దాని మీద చర్చలు జరిపిండ్రట. సర్కార్ నౌకరీ చేసేటోళ్ళు ఏదో వచ్చినాం పోయినాం అన్నట్టు కాకుండా పండుగ మనందరిది అన్నట్టు సేవ చేసినట్టు పని చేయాలని మంత్రులు పొన్నం ప్రభాకరు, కొండా సురేఖలు చెప్పిండ్రట. ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా, బల్కంపేట ఎల్లమ్మ ఊరేగింపుల ఉత్సవాల మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని రెడీగా ఉండాలని చెప్పిండ్రట. డప్పులు, బ్యాండులు, డోళ్లు, మైకులు, రథం బండ్లు, తొట్టెల ఊరేగింపులతోని అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి జిహెచ్ఎంసోల శానిటేషన్, రెవెన్యూ బారికేడ్లు, లైటింగు, వాటర్ ఫెసిలిటీ, కంట్రోల్ రూమ్ ఆఫీసర్లు అందరు ఎవరి పనులు వాళ్ళు ఇప్పటి నుంచే పూర్తి చేసుకునే ఉపాయం చేయాలని నిర్ణయం చేసిండ్రట. ఎక్కడ ఏ లోపం లేకుండా బోనాల పండుగ పైలంగా జరిగేటట్టు చూడాలని చెప్పిండ్రట. మరి చూడాలి ఈసారి బోనాల పండుగ ఎంత సంబరంగా జరుగుతుంది, ప్రభుత్వం ఏర్పాట్లు ఎట్లుంటాయి అనేది.